వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 9 రివ్యూ మాట్లాడుకుందాం. ఈ రోజు ఫిజికల్ టాస్క్లు పెట్టారు, ఎల్లో కార్డులు ఇచ్చారు, పవర్ కార్డ్స్ ఎందుకు యూజ్ చేశారు, దానివల్ల యూజ్ ఏముంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎల్లో కార్డ్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ కూడా ఇచ్చేసారు. ఇవన్నీ మాట్లాడుకుందాం. డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మావా, ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేసి చూడండి మావా, ఎక్కువ మందికి రీచ్ అవుతుందా. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో మరి రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ రోజు ఎపిసోడ్ ఆ ఫిజికల్ టాస్క్ మీద బేస్ చేయడానికి రోజుకు ఒక కండిషన్ అంటే రోజుకు స్పోర్ట్ మీద పెడతారని చెప్పారు శ్రీముఖి గారు. ఈ రోజు ఫిజికల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఫిజికల్ టాస్కింగ్ ఏంది రాదు, ఫిజికల్ టాస్కింగ్ అదేం ఫిజికల్ టాస్క్ రా నాయన, గజిబిజి లేని ఫిజికల్ టాస్క్ ఇష్టం వచ్చినట్టు పెట్టారన్న ఫీలింగ్ అయితే కలిగింది. వరస్ట్ గేమ్ పెట్టారు అన్న ఫీలింగ్ కలిగింది. చూడడానికి క్లారిటీ లేదు, ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు. అది ఏంది, అది కరెక్ట్ పద్ధతి, ఆ కరెక్ట్ అయిన గేమ్ కాదన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఎనీవే ఈరోజు ఫిజికల్ గేమ్ పెట్టే ముందు సో ఆ ఫిజికల్ గేమ్కి ఆ సింబలైజ్గా హ్యాండ్ రైజ్లింగ్ చేశారు. దీంట్లో మిథిలేష్ అండ్ రోహిత్ అని రమ్మన్నారు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మిథిలేష్ ఆడిషన్లో ఏం చెప్పాడు, ఫిజికల్గా ఎవడొచ్చినా నాకు నేనే పోటీ అన్నట్టు ఫీలింగ్ చెప్పాడు. సో కానీ నేను ఎక్స్పెక్ట్ చేశా రోహిత్తో మిథిలేష్ వచ్చినప్పుడు మిథిలేష్ ఇచ్చి పడేస్తాడు, ఇట్టే చెప్పేస్తాడు అనుకున్నా. బట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సర్ప్రైజింగ్లీ రోహిత్ గెలిచాడు ఆ టాస్క్లో. నాకు భలే అనిపించింది. రోహిత్ ప్రతి దాంట్లో ప్రూవ్ మీ రాంగ్ అంటే నేను అనుకున్నదాన్ని ఆయన రాంగ్గా ప్రూవ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ ఆడిషన్లో ఎందుకు సెలెక్ట్ చేశారా ఈయన ఒక ఫీలింగ్ ఉండేది నాకు బేసిక్గా. సో ఆ ఫీలింగ్ని ఈయన చెడగొడుతున్నాడు, ఓకే ఈయన కరెక్ట్ చేస్తున్నాడు. బికాజ్ ద వే ఆయన మాట్లాడటంలో కరెక్ట్, ఆ కామన్ కంపోజినేషన్ చూసి ఏం చూసి తీసుకున్నారా అనుకున్నా. బట్ ఫిజికలీ ఇచ్చి పడేసేస్తున్నాడు. ఇంకోటి బ్రెయిన్ గేమ్ బాగానే ఆడుతున్నాడు, టాక్టిక్స్ బాగా వేస్తున్నాడు, స్ట్రాటజీస్ వేస్తున్నాడు. మన క్లిప్ టాస్క్లో ఏమైతే అని మాట్లాడే విధానంలో కానీ ఇవాళ స్ట్రాటజీ చేసిన విధానంలో కానీ ఈ టాస్క్ హ్యాండ్ రైజింగ్లో గెలిచిన విధానం కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు తనకి. నాకు భలే అనిపించింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ రోహిత్ ఈ రోజు ఎపిసోడ్లో. బికాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ బిగ్ బాస్కి వెళితే కమింగ్ టు ఒక్క మైనస్ ఏంటంటే ఈయన ఇంకెంత బాగా మాట్లాడగలడు, ఇంకెంత లాజికల్గా మాట్లాడగలడు అనేది ఇంకా వెయిట్ చేసి చూడాలి. సో అది ఫిజికల్ అయితే ఈజ్ ప్రూవెన్, స్ట్రాటజీ వైజ్ ఈ ప్రూవెన్. బట్ వన్ థింగ్ ఈజ్ టాక్ వైజ్ ఎలా మాట్లాడతాడు అనేది ఒక్కటి చూడాలి. ఆయన ఎగ్రెషన్ కూడా చూడాలి ఎలా ఉంటుంది అనేది. అది తప్పించి మిగిలినంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇక మిథిలేష్ ఎక్స్పెక్టేషన్ డ్రాప్ చేస్తున్నాడు. ఒక ఆడిషన్లో ఇంప్రెషన్ ఇచ్చాడు, 3 గ్రీన్ ఫ్లాగ్స్ తెచ్చుకున్నాడు. తర్వాత మిథిలేష్ కనిపించిన ఎపిసోడ్ ఏది లేదు కదరా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది మామ. నిజంగా లిటరల్గా కనిపించిన ఎపిసోడ్ ఏముంది చెప్పండి. ఆల్రెడీ ఆ 2 రౌండ్స్ అనేది ఆ సెలక్షన్ రౌండ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. నిన్న టాస్క్లో మిథిలేష్ బెబ్బెబ్బే వచ్చాడు, మట్ టాస్క్లో ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు. ఈ రోజు ఇచ్చిన ఒక్క ప్రూవెన్ ఛాన్స్ అది. ఇక్కడ గెలిస్తే ఏదో ఒక మూమెంట్ రావాలి కదా, ఆ మూమెంట్ కోసం ఇతను ఎందుకు ప్రయత్నించట్లేదు. ఏదో ట్రై చేశాడు మాట్లాడడానికి, కానీ మాట్లాడటం కాదు, నీ ఫిజికల్ స్ట్రెంత్, నీ కోర్ స్ట్రెంత్ని చూపించగలగాలి. అది లోపిస్తుంది మిథిలేష్ రెడ్డిలో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది మామ. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ వచ్చిందని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రోహిత్ ఇంప్రూవ్ అవుతున్నాడా లేదనేది. అలాగే ఇంకో కంటెస్టెంట్ పేరు చెప్తామా, బిగ్ బాస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరిలో చెప్తా. సో బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ రివీల్ చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇంకో లేడీస్కి కూడా ఇదే రేసింగ్ పెట్టారు. ఇందులో సృష్టిని అపూర్వాన్ని పిలిచారు. అఫ్కోర్స్ అపూర్వ ఓడిపోయి సృష్టి గెలిచింది. సో ఇది జస్ట్ ఫర్ ఇలా పెట్టి నెక్స్ట్ ఫిజికల్ టాస్క్ వెళ్ళడానికి మీరు పెట్టిన ఫిజికల్ టాస్క్ కన్నా ఈ మ్యూజికల్ చైర్ ఎక్కువసేపు పెట్టారేమో అనిపించింది. ఎపిసోడ్ ఇలా చేస్తే ఎత్తిపోతుంది అగ్ని పరీక్ష సీజన్ 2 అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు పెట్టాల్సిన మెయిన్ కోర్ పాయింట్ ఫిజికల్ టాస్క్ అన్నారు. ఆ ఫిజికల్ టాస్క్ ఎప్పుడు పెట్టారు, చివరిలో పెట్టారు. ఆ ఫిజికల్ టాస్క్లో పెట్టారు, మీరు నామినేషన్ టాస్క్ పెట్టొచ్చు కదా ఎపిసోడ్ మొత్తం అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ మ్యూజికల్ చైర్ పెట్టారు. ఆ మ్యూజికల్ చైర్లో ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఫస్ట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ స్ట్రాంగ్ టీంకి వెళ్తారు. వాళ్ళు వీక్ టీంని ఎంచుకోవాలి, వీక్ అన్న పర్సన్కి బ్లూ ట్యాగ్ ఇవ్వాలి అని నాకు పెట్టారు. సో దాని బదులు మీరు ఎవరు వీక్ అనుకుంటున్నారు, ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు అని చెప్పి 2 టీములు చేసినా సరిపోయేది. సింపుల్గా గేమ్ ఎక్కువ ఫోకస్ చేసి మంచి ఫిజికల్ టాస్క్ పెట్టి ఉండాల్సింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మామ. సో మ్యూజికల్ చైర్ పెట్టారు. ఈ మ్యూజికల్ చైర్లో కూడా ఫస్ట్ రౌండ్ బాయ్స్ అందరికీ పెట్టారు. బాయ్స్లో
ఫస్ట్ కూర్చోండి ఎవరు దాన్ని బట్టి ఇవ్వాలి. సో ఇక్కడ మనకి కనిపించింది ఏమో తెలియదు, మనకి బిగ్ బాస్ కాదు కాబట్టి అంత జూమ్ చేయలేరు. బట్ ఐ వుడ్ లైక్ టు సే, సో నాకు ముందు బంప్ చేసింది మనకు కూర్చున్నది కనిపించింది నాకు కూడా ఆమెనే. సో మరి మీకెవరు కనిపించారో నాకు తెలియదు మామ. సో ఇక్కడ గాయత్రిని సంచాలకుగా చేశారు, విచ్ ఈస్ వెరీ రాంగ్ డెసిషన్. సో ఈ అమ్మాయి పర్ఫార్మెన్సే లేదు, ఆడిషన్లోనే రికమెండేషన్ లాగా అనిపించింది, తర్వాత రౌండ్లో రికమెండేషన్గా టాప్ 15లో పంపించారు అనిపించింది. ఇప్పుడు ఆమెకు పర్ఫార్మ్ చేసే స్కోపులు లేవు, ఏ గేమ్ అసలే గివ్ అప్లు ఇస్తుంది. సో ఏదని చెప్తే రీజన్ చెప్తుంది నాకు అవ్వట్లేదని. సో అలాంటి క్యాండిడేట్కి సంచాలక్ ఇచ్చి సంచాలక్గా నువ్వు చేసింది ఏంద్రాయి అంటే ఎరివప్పని చేసావు వాళ్ళందరినీ, వాళ్ళందరినీ ఎరివప్పలు చేసావు. నీ స్టాండ్ నువ్వు తీసుకోలేవు. ఈ అమ్మాయి ఫిజికల్గా ఆడలేదు, ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడలేదు, దట్టు ఒక డెసిషన్ మేకింగ్ లేదు. సో నువ్వు క్లియర్గా ఆమెని చూసినప్పుడు ఆమెని అంత స్ట్రాంగ్గా చెప్పిందని ఒక్కసారి శ్రీముఖి నేను వేరే వాళ్ళ చూశాను అనగానే, సో అటు సైడ్ నుంచి అంటే ఇటు సైడ్ నుంచి చూస్తే నాకు ఆమన్ లాగా ఉన్నాడు, అటు సైడ్ నుంచి చూస్తే రోహిత్. సో నువ్వు అటు సైడ్ నుంచి ఎలా చూస్తావు ఫస్ట్? సో నువ్వు చూసిందే కదా చెప్పాలి. సో నువ్వేం చెప్పాలి సంచాలక? యాజ్ ఏ సంచాలకగా నేను చూసింది, నేను ఇటు సైడ్ నుంచి చూస్తున్నాను, నాకు ఇటు సైడ్ నుంచి కనిపించింది, ఆమెను కనిపించాడు, ఆమెనే కూర్చున్నాడు అని చెప్పాలి కదా. అది పోయి అటు సైడ్ కూర్చున్నది, అటు సైడ్ నేను చూడలేదు, అటు సైడ్ రోహిత్ కూర్చున్నాడు. సో అని ఇది డెసిషన్ మేకింగ్ ఆర్ రాంగ్. సంచాలకుగా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు చూసిన దాని మీద నువ్వు నిలబడినప్పుడే ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నావు అని మళ్ళీ తీసుకొచ్చి నీకు ప్రూవ్ ఛాన్స్ తీసుకోమంటే అసలు రికమెండేషన్ క్యాండిడేట్ కాబట్టి నువ్వు అంటే రికమెండేషన్ క్యాండిడేట్ అంటే నాకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మాది. సో అందువలన నువ్వు చేసుకోవాల్సింది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోక ఎరిపప్పాయో అది ఎరుపులాగా అనిపించింది నాకు. సో ఓట్ చేయాలంటే సరే ఒక క్యాలిబర్ ఉండాలి, ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి, ఒక వాయిస్ అవుట్ ఉండాలి కదా. గేమ్స్ అలాగే గివప్ ఇస్తున్నావు, మాటల్లో లేదు. సో అట్లీస్ట్ దీంట్లో అన్న ప్రూవ్ చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ గర్ల్స్ని పిలిచారు, ఆ గర్ల్స్లో కూర్చున్న వాళ్ళు ఇలా ఒక్కొక్కరు పిలిచారు. సో అయితే ఈమె ఫైనల్గా రోహిత్కి స్టిక్ అయింది. బట్ ఇక్కడ రోహిత్ మళ్ళీ నన్ను ఇంప్రెస్ ఎందుకు చేశాడంటే రోహిత్ ఇచ్చిన ఆన్సర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈజ్ గివింగ్ వీక్ పర్సన్ యాజ్ రామకృష్ణ. ఎగ్జాక్ట్లీ నా మనసులో అదే ఉంది. రామకృష్ణ అని ఉన్న వాళ్ళలో బాగా వీక్ అన్న ఫీలింగ్ ఉంది. బికాజ్ అతనికి స్ట్రాటజీస్ రావు, అతనికి స్ట్రాటజీ వేయలేడు, ఫిజికల్గా కూడా ప్రెజెన్స్ ఉండలేడు. ఫిజికల్గా ఉందనుకొని ప్రతిసారి షర్ట్ ఇప్పేసి ఆ జబ్బలు చూపించేస్తున్నాడు కానీ సో అతనికి ఫిజికల్గా కూడా కోర్ స్ట్రెంత్ లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సో అదొక్కటి మనకి ఆడిషన్ నుంచి ఆయన మీద మనకు పెద్ద ఇంప్రెషన్ లేదు. సో నేను నాడిన గేమ్లో అయితే ఇంతకి ఆ బ్రెయిన్ లేదు, ఫిజికాలిటీ కూడా లేదు, ఆ బ్రెయిన్ ఆలోచించే శక్తి లేదు, గేమ్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని ఇది లేదు. రోహిత్ కరెక్ట్ పాయింట్స్ చెప్పి ఆలోచించే శక్తి లేదు, గేమ్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇలాంటి పర్సన్ ఉండటం వల్ల మాకు వీక్ అని చాలా క్లారిటీగా క్లియర్గా చాలా కన్విన్షన్తో చెప్పాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్. అమాంగ్ ఆల్ ఉన్నాళ్ళలో ఈయన కరెక్ట్ పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చాడు, వీక్కి జస్టిఫై చేశాడని చెప్పి నాకు రోహిత్ అనిపించింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద రోహిత్ టుడే. సో అది సో నెక్స్ట్ అలా మిగిలిన వాళ్ళు వచ్చారు, లేడీస్లో ఒక్కొక్కరు పెద్ద కారణాలు పెద్దగా అనిపించలేదు, వచ్చారు, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు, వీక్ టైమ్ రెడ్ టైమ్ అని. సో ఈ ప్రాసెస్ చేసే టైంలో మిథిలేష్ యాక్చువల్గా లాస్ట్లో మిగిలింది ఎవరు, మన దీపక్, ఆమను, ఇంకో అతను, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు సో వీళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళు రెడ్, మిగిలిన బ్లూ. సో ఈ ప్రాసెస్లో తిరిగే టైంలో సో సంచాలకుగా పెట్టింది ఎవరిని, ఈవిడ్ని, అపూర్వాని. ఆవిడ ఏం చెప్తుంది, గ్రీన్ లోపలే తిరగాలి, మీరు బయట తిరగొద్దు, లోపల తిరగొద్దు, లోపల తిరిగితే నేను ఒప్పుకోను, గ్రీన్ మీదే తిరగాల అన్న పాయింట్లో చెప్పింది. అపూర్వ కాదు, ప్రియ మామ. సో ప్రియ తిరగమని చెప్పారు. సో తిరగమని చెప్పినప్పుడు ఆమెను ఏదో సాంగ్ వచ్చిందని ఫోన్లో ఫంబుల్ అయ్యాడు. సో ఫంబుల్ అయ్యి వెళ్ళి కూర్చున్నాడంటే అక్కడ మన గోపి గోడ మీద పిల్లి అన్న ట్యాగ్ ఇచ్చారు మన హరీష్ వచ్చి. సో ఇంటలెక్చువల్ హరీష్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్ట్, అది పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో నువ్వు అతను కూర్చున్నాడు, ఎవడ ఫస్ట్ కూర్చున్నాడో నీకు తెలుసు. సో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ స్టాండ్ మీద ఉండాలి. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే అతను వెళ్ళి మిథిలేష్ దగ్గర ఇంకోటి చెప్పటం, ఆ మిథిలేష్ దాన్ని పాయింట్ అవుట్ చేయటం, అతనికి పాయింట్ రావడం. సో మిథిలేష్ చేసింది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే సో అతనికి ఆపర్చునిటీ వచ్చింది, హీ హ్యాస్ టు ప్రూవ్ రాంగ్ యాజ్ ద దీపక్ అని చెప్పేసి.
దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు, ప్రూవ్ చేశాడు. అతను గెలవాలని లేదు, అతను ఇంటెన్షనల్గానే చేశాడు. అతను బ్లూ టీంలోకి వెళ్ళాలనుకున్నాడు. బ్లూ టీంలోకి వెళ్ళాలనుకున్న వ్యక్తి మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్న పాయింట్ వాళ్ళకి వస్తుంది. సో దీపక్ దగ్గర ఉన్న మైనస్ ఇదే, నువ్వు ఒకటి చెప్తావు ఒకటి చేస్తావు, ఆ ఒకటి చెప్పకు ఒకటి చెయ్యకు మామ. ఆ ఒకటి చెప్పకు, ఉంటే ఒక స్టాండ్ మీద ఉండి. ఇక్కడ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒకటి దగ్గర ఒకటి షేర్ చేసుకోకూడదు. ఎస్పెషలీ ఫర్ ఆ గేమ్స్ గురించి అస్సలు షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకుంటే ఏమైందో నిన్న ఎపిసోడ్లో చూసాం, ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా ఎర్రిపప్ప అయింది దీపక్కి. సో బికాజ్ నువ్వు పెట్టిన వ్యాలిడిటీ, బికాజ్ నువ్వు గెలవాలన్న తప్పన, బికాజ్ నువ్వు అక్కడ గెలవడానికి చేయలేదు, నువ్వు ఆబ్వియస్లీ ఫిక్స్ అయిపోయి బ్లూ టీంకి వెళ్దాం అనుకున్నప్పుడు అలాంటప్పుడు అంత ఆర్గ్యుమెంట్ చేయవసరం లేదు. ఆమెకి ఇచ్చినప్పుడు సైలెంట్ కూర్చొని వెళ్ళిపోవాలి బ్లూ టీంకి. అలాంటిది లేకుండా నువ్వు ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను కూర్చున్నాను అని చెప్పి రెడ్ కోసం పోరాటం చేస్తూ కానీ బ్లూకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉన్న నీకు ఇదంతా చేసిన వేస్ట్. ఒక్క మాటతో బతిలేసి వచ్చి గాలి తీసి పడేశాడు. సో దానివల్ల లాస్ అయింది ఎవరు, దానివల్ల నెగిటివ్ అవుతుంది ఎవరు, దీపక్ మీద ఇంప్రెషన్ పోతుంది ఎవరికి. అసలుకే నీకు ఎమోషనల్ అనే ఒక ట్యాగ్ అయితే నాకు వచ్చింది, ప్రతిసారి ఎమోషనల్ ట్యాగ్ ఒకటి వచ్చింది. నువ్వేంటంటే ఒక స్టాండ్ మీద ఉండవు, ఒకరి దగ్గర ఒకటి ఇంకోటి దగ్గర వచ్చి మళ్ళీ రియలైజ్ అయిపోయాను, సారీ నేను ప్రూవ్ చేసుకుంటానని అని నువ్వే ఒప్పేసుకుంటున్నావు. మిథిలేష్ దగ్గర చెప్పానని ఇది చెప్పానని చెప్పేసి ఇంక ఏముంది. సో దట్ ఈస్ వేర్ యూ ఆర్ అ నెగిటివ్ పర్సన్ అవుతున్నావేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్లో అపూర్వకి ఆమెకి గొడవ, వీళ్ళు నిబ్బా నిబ్బి వేషాలు వేస్తాడు మన ఆమన్. ఆవిడ పోరా నిబ్బా అన్నాడు, నేను పోతా నీ వల్లే పోయింది. ఆమన్ నాకు అర్థం కాదు, అపూర్వ సంచాలక్. అపూర్వ అన్ఫేర్ చేసింది ఎవరికి, రోహిత్కి. అపూర్వ సరిగ్గా డెసిషన్ ఇవ్వని ఎవరికి, రోహిత్కి. ఫస్ట్ రోహిత్కి అని చెప్పి తర్వాత ఆమన్కి ఇచ్చింది. సో ఆవిడ డెసిషన్ కరెక్ట్గానే ఉంది, ఆవిడ వల్ల నీకే అక్కడ ఇంపాక్ట్ అయింది. ఓ రెచ్చిపోతాడు, షడాప్ అయితే ఏదో అరిచేస్తున్నాడు. సో మనోడిలో చెప్పగా తుత్తరతనం, ఆ ముందు అరుపు అది ఉంది. సో ఈయన తెలియకుండా కామికల్ ప్రయత్నిస్తాడు ఆమన్, దట్స్ వెరీ గుడ్. ఫిజికల్లో ఏ టాస్క్ అయినా 100% పెడతాడు, అది కనిపిస్తుంది. కాకపోతే ఈ తుత్తరతనం, ఈ నిబ్బితనం పోగొట్టుకుంటే సో ఇట్ విల్ వెరీ గుడ్ ఫర్ ఆమన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అపూర్వ వల్ల నీకు నెగిటివ్ అవ్వలేదు, నీ వల్లే నీకు నెగిటివ్ అవుతుంది. చూసే ఆడియన్స్, నువ్వు బయట వచ్చేసి బయట నీ వల్ల నెగిటివ్ అయిపోయాను, ప్రతి గేమ్లో ఆడుతున్నా ఇక్కడ వరకు వస్తున్నా, నీ వల్ల నెగిటివ్ అయిపోయి షడాప్ అయితే ఇది ఇంత రచ్చ చేశాడు. అపూర్వ కూడా గట్టిగానే మాట్లాడింది, తన వల్ల నువ్వు ఎక్కడ అయిపోలేదు, తను డెసిషన్ చేసి నీకు విన్నర్ ఇచ్చింది అంతే. సో చూసిన ఆడియన్స్ కదా డిసైడ్ చేస్తారు నువ్వు ఎలా ఆడేవనే దాన్ని బట్టి, నువ్వేం చేసావనే దాన్ని బట్టి. ఆ తుట్టరతనంలో నువ్వు కొంచెం అగ్రెసివ్ అవుతున్నావు, ఆ అగ్రెసివ్ నేచర్ నీకు మైనస్ అవుతుంది. అక్కడ రోహిత్ చాలా కామన్ కంపోజ్డ్గా ప్లే చేశాడు, చాలా ట్యాకిల్గా చేశాడు. బట్ నువ్వు అది బిస్కెట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నీ వల్లే నాకు అవుతుంది మమ్మీ, నువ్వు రామాకు నాకు అందరూ మంచిగా ఇవ్వండి అంటే ఎలా కుదరదు బామన్, అది కుదరదు. ఆమె అగ్రెషన్ నాకు నచ్చలేదు. ఆయన పాయింట్లెస్గా ఉంది. నువ్వేదో అపూర్వ మీద గ్రజ్జుతో అరుస్తున్నావు, లేదంటే నువ్వు బయట చూసిన ప్రెషరు, అందరు నన్ను నెగిటివ్ అంటున్నారు, దొంగాట అంటున్నారు, ఈ కైండ్ ఆఫ్ ఇవి పెట్టుకొని నువ్వు ఎక్కువ ఆలోచించేసి అక్కడ అగ్రెసివ్ అయ్యావు. అనవసరంగా ఇక్కడ జరిగే టాపిక్కి మీరు వేరే టాపిక్కి తీసుకెళ్ళి నువ్వు నిబ్బాయాషాలు వేసి నువ్వు ఎర్రిపప్పు అవడం తప్పించి అంతగా మించిన పని ఏమీ లేదు ఆమె దగ్గర. సో ఎర్రిపప్పు అయ్యాడన్న ఫీలింగే నాకు వచ్చింది మామ. అవసరం లేదు అక్కడ చేయాల్సిన ఆయన పని, అవసరమే లేదు. సో అక్కడ యాక్చువల్గా సపోర్ట్ చేసింది బయట విషయాలు మానేసి, ఆ నిబ్బి విషయాలు మానేసి ఆ పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అరుపులు కాదు, అరుసుకోవటం కాదు, వెళ్ళిపోవటం కాదు. రోహిత్ చూడు చాలా సాఫ్ట్ క్లియర్ కట్గా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ప్రతి పాయింట్. అవతలోడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. నువ్వు అగ్రెషన్ అయితే నీ పాయింట్ కనిపించదు, నీ అగ్రెషనే కనిపిస్తుంది, నీ యాటిట్యూడే కనిపిస్తుంది, నీ పిల్ల నిబ్బ యాషాలే కనిపిస్తాయి. దీంట్లో కూడా ఎతగట్టుగా మొదలెడతారు లూప్ హోల్స్, అవి కొంచెం మార్చుకుంటే బెస్ట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అమన్ ఇస్ గుడ్. సో ఇవి కొంచెం ఇవన్నీ మనం రివ్యూలో చెప్పేది, మీరు రివ్యూ చూడండి మామ. మనం ఎవరైనా చూస్తే మీకు ఇదే కరెక్టా కాదనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎస్పెషల్లీ అమన్ మీరు ఇలాంటివి చూస్తే మీరు జస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి మీ గేమ్, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ గేమ్ అండ్ ఎంటర్టైన్ బిగ్ బాస్. అఫ్ కోర్స్ మీరు బిగ్ బాస్లో ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఇలాంటి యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. యాటిట్యూడ్ ఉండాలి, కరెక్ట్ పాయింట్లో ఉండాలి, కరెక్ట్ మీటర్లో ఉండాలి, కరెక్ట్ పాయింట్ మీద ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇక రకాల పెద్ద రచ్చ జరిగింది ఏం లేదు. సో రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయిపోయింది. రెడ్ టీంలో వచ్చేసి ఈ పిల్ల గాయత్రి, సృష్టి, రోహిత్, మిథిలేష్, ఆమన్, దాంతోపాటు మన రాజకుమారి,
సో వీళ్ళు అలాగే శాలిని, వీళ్ళు రెడ్ టీమ్. సో ద స్ట్రాంగెస్ట్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యే ఎక్కువ మంది క్యాండిడేట్స్ నాకు ఫేవరెట్ అండ్ ఐ మీన్ లైక్ వీళ్ళు ఉంటారా బిగ్ బాస్ లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ రెడ్ టీమ్ లో ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దే ఆర్ ద స్ట్రాంగెస్ట్. అండ్ నెగిటివ్ టీమ్ లో ఒక చరణ్ నాకు ఫేవరెట్. ఆ చరణ్ మహాదేవ్ బ్లూ టీంకి వెళ్ళిపోయాడు. చరణ్, బాగి వీళ్ళంతా ఇక బ్లూ టీమ్ లో ఉన్నారు. రెడ్ టీమ్ బ్లూ టీమ్ మధ్య పెట్టిన గేమ్ ఏంది? సో ఫస్ట్ గేమ్ పెట్టే ముందు వీళ్ళందరికీ, సో ఉన్నదే 15 మంది, అందులో పోయిన సీజన్లో ఒక ఆటలో అట్టిపండు అవుతారు, ఇక్కడ కూడా ఆటలో అట్టిపండులా కూర్చోపెట్టుంటే బాగుండు. బట్ ఎల్లో కార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీమ్ త్రూ. సో ఆ ఎల్లో కార్డ్ ఇచ్చింది గాయత్రికి ఇచ్చిన ఎల్లో కార్డు కూడా పర్ఫెక్ట్ రీజన్ తో చెప్పారు. ఉన్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ పర్సన్ గాయత్రి. ఎందుకో చెప్తా. సో బికాజ్ వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఆమె గివప్ ఇచ్చే నేచర్ నచ్చలేదు. సో నీకు పెయిన్ వస్తుంది, టాలరెన్స్ అంటే నువ్వు వాడాలి. ఆ టాలరెన్స్ కూడా పెయిన్ బేర్ చేసి నువ్వు చివరి వరకు ఉండుంటే అది వేరు. బట్ యూఆర్ నాట్ దేర్, గివప్ ఇచ్చేస్తున్నావు. ఇవాళ మ్యూజికల్ చైర్ లో కూడా పెద్ద పార్టిసిపేషన్ లేదు. ఏమంటే హైట్ సరిపోలేదు, ఇది సరిపోలేదు. గోపి గోడ మీద పిల్లిలాగా నువ్వు కూడా అలాంటివి చెప్తే ఎలాగ హైట్ ఉన్నా సరిపోయినా నీ గివప్ నీ 100% నువ్వు ఇస్తేనే కదా దట్ వుడ్ బి వెరీ గుడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆమెకి ఇచ్చిన రీజన్స్ కరెక్టే, ఆమెకి ఇచ్చిన ఎల్లో కార్డు కరెక్టే అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఎల్లో కార్డు ఇచ్చారు. సో అయితే నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ గేమ్ ఏంది మామ, కొన్ని పెడెస్ట్రల్స్ ఉన్నాయి, పెడెస్ట్రల్ మీద కీస్ ఉంటాయి. రెడ్ టీమ్ కీస్, బ్లూ టీమ్ గేమ్స్ ఆల్టర్నేటివ్ గా పెట్టారు. మధ్యలో వీళ్ళందరికీ తాళ్ళు కట్టేసి నానా రచ్చ చేశారయ్యా, నానా రచ్చ. అందరికి బ్యాక్ స్టాప్ చేసి బ్యాకింగ్ లో సో నువ్వు అందరికీ లోకలు వేసేసి ఆ లోకలు విడిపించుకోమంటే గజ్జి బీజీ అయిపోతా 15 మందితో. ఆ 14 మందిని కట్టి పడేసి, సో నువ్వు పుల్లింగ్ కూడా కాదు, పుల్లింగ్ ఇట్స్ అ వెరీ గేమ్. సో లేదంటే ఇంకొంచెం పెద్దగా పెట్టి ఇంకొంచెం తాళ్ళు పెద్దగా పెట్టాలి. సో ఆ గేమ్ ఎవరికి కనిపిస్తుంది, ఎవడు న్యాయం చేస్తున్నాడు, ఎవడు అన్యాయం చేస్తున్నాడు. ఇంటెన్షనల్ గా అన్ఇంటెన్షనల్ గా చేతులు టచ్ అవుతాయి, ఇటు తిరిగినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ పుల్ అవుట్ చేసి ఉండొచ్చు, అదొక స్ట్రాటజీ అని మీరు చెప్పలేదు. చేతులు పట్టుకొని లాగాలని రూల్ ఏం చెప్పారో లాక్కొని వెళ్ళాలి, కీ తీసుకొని లవించుకొని వెళ్ళి ముందు కూర్చోవాలి. వన్ ఆఫ్ ద వరస్ట్ గేమ్ అండ్ ఎవర్ సీన్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనుకోవద్దు. ఒక గేమ్ అంతే, వన్ ఆఫ్ ద వరస్ట్ గేమ్. అసలు ఇది ఫిజికల్ టాస్క్ అంటారు, నాకేం అనిపించలేదు. అసలు అంత ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. చూసి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రాదు, చేసిన మీకేం ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు చూసిన ఎవడక్కడ డెసిషన్ చెప్పగలరా గేమ్ చూసి? వరస్ట్ గేమ్ పెట్టారు, కజిపిచి గేము, కన్ఫ్యూషన్ గేము. ఏం జరుగుతుంది అక్కడ? అన్నిసార్లు పాజులు ఇస్తారు, మళ్ళీ రోహిత్ మీద దోస్తారు. రోహిత్ పట్టుకున్నాడు, అతను పాజ్ ఇచ్చాడని చెప్పేసి నాకైతే ఏం అనిపించలేదు. ఇక్కడ రాజకుమారి ఈ గేమ్ దగ్గర డెసిషన్ తీసుకొని ఏదన్నా కైండ్ ఆఫ్ సంథింగ్ చేసుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. రివర్స్ ద డెసిషన్. ఆ కార్డు కూడా ప్రాపర్ గా యూజ్ చేయాలి. కార్డు వరస్ట్ వేస్ట్ కార్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పవర్ కార్డ్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పవర్ కార్డ్? ఏ డెసిషన్ ఆమె రివర్స్ చేసింది? తుత్తురు డెసిషన్. మీరు విన్నింగ్ డెసిషన్ రివర్స్ చేయొద్దంటారు, జూరీ డెసిషన్. మీరు ఎందుకు పవర్ కార్డ్ ఇవ్వటం? ఇంకా ఎందుకు మామ పవర్ కార్డ్ ఇవ్వడం? వాట్ ఆర్ ద వరస్ట్ కార్డ్స్ అండ్ ఎవర్ అని కూడా ఫీలింగ్ కూడా వచ్చింది. సో మొత్తానికి విడిపించుకొని రెడ్ టీం అనుకున్నట్టు రెడ్ టీం వాన్ అయింది, రెడ్ టీం గెలిచింది. సో బ్లూ టీం ఓడిపోయింది. వీళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఓట్ అప్పీల్ వచ్చింది. ఫస్ట్ రోహిత్కి ఇచ్చారు ఎవరు అనేది. సో ఆ డైరెక్ట్గా రాజకుమారికి ఇచ్చుంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెసిషన్ అయ్యేది. దాని ద్వారా తుస్ అయ్యేది, పవర్ కార్డు చూస్తాయి. బట్ రోహిత్ అలా చేయలేదు, ఇట్స్ జెన్యూన్. సో ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చాడు. సృష్టి ఫస్ట్ పికప్ చేసుకుంది, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పుల్ అవుట్ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ. సో మనకైతే గేమ్ అంత ప్రాపర్గా అర్థం కాలేదు. అర్థమైంది గేమ్, అక్కడ గేమ్ చాలా కన్ఫ్యూజన్లో నడిచింది, వరస్ట్ గేమ్ కాబట్టి. సో ఇందులో సృష్టికి అయితే ఇచ్చాడు. సృష్టికి ఇచ్చినప్పుడు ఇక రాజకుమారి ఆవిడ ముందే అడిగేస్తే వచ్చిన ఇంప్రెషన్ ఏముంది చెప్పండి? ఆ పవర్ కార్డుకున్న వాల్యూ అట్లీస్ట్ మీరు పవర్ కార్డు ఎలా యూజ్ చేసేదో చూడాలి. ఎపిసోడ్ అయిపోయే వరకు అవ్వలేకపోతే మీరు క్వశ్చన్ చేయాలి. అదేం చేయకుండా ముందే అడిగేస్తే ఆ ముందే ఒపీనియన్ చెప్పేస్తే ఇక ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఆ పవర్ కార్డు స్వాప్ చేసుకుని ఆ పవర్ కార్డు యూజ్ ఏం తెలుస్తుంది? చేంజ్ ద డెసిషన్ ఏమి ఉంటుంది అక్కడ? సో డెసిషన్ చేంజ్ చేసేదా? అట్లీస్ట్ దానికి వాల్యూ రావాలంటే మీరు అలా వదిలేసి ఉంటే, అట్లీస్ట్ రోహిత్ చెప్పిన సృష్టి అన్న చెప్పినప్పుడు ఐ విల్ యూజ్ పవర్ కార్డ్ అని లేసుంటే ఒక ఎలివేషన్ వచ్చేది. అబ్బో బాగానే యూజ్ చేసుకుంది కదా అన్న ఫీలింగ్ వచ్చేది. కానీ మీరు ముందే అడిగేయటం వల్ల ఎలివేషన్ లేదు, బొక్క లేదు, అది సర్ప్రైజ్ లేదు, పవర్ కార్డ్ చల్లబడిపోయి చప్పబడిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎపిసోడ్ లో కూడా ఆవిడకి ఎక్కడ యూజ్ చేసే అంత అవసరం కూడా రాదు, పడదు కూడా. బేసిక్ గా
దానివల్ల పెద్ద యూజ్ లేదన్నాడు అనిపించింది. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది ఓటీపీ. దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్. ద పవర్ కార్డ్ హ్యాస్ ద వాల్యూ ఉండాలి. సో ఇంకేమైనా డెసిషన్లు చేంజ్ చేస్తుంటే ఇంకొంచెం టైం ఇచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ రాజకుమారిని ముందే అడిగడం వల్ల ముందే చెప్పేయడం వల్ల కూడా దాంట్లో చెప్పబడిపోయింది. పవర్ కార్డులో పవర్ లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకా ఆఫ్ కోర్స్ స్వైప్ చేసుకుని ఆమె ఓటీపీలు చేసుకుంది. ఫస్ట్ ఓటీపీలు గెలుచుకున్నాం కంటెస్టెంట్స్ రాజకుమారి అయ్యింది. సో మరి ఇక్కడ జడ్జెస్ దేనికి వాల్యూ లేదంటున్నానంటే పవర్ కార్డ్స్ జడ్జెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా ఇవ్వాలి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ని తీసుకెళ్లి సృష్టిని ఇవ్వటంలో ఏముంది, ఏం చూసి ఇచ్చారా నాయన అంటే ఏం చూసి ఇవ్వలేదు. వాళ్ళు ఏదో సొల్లు చెప్తున్నారు గేమ్ పరంగా అని చెప్తున్నారు. గేమ్ పరంగా కాదు, ఆవిడ స్వైప్ చేసింది కాబట్టి ఈవిడికి ఓటీపీలు వచ్చింది కాబట్టి మిస్ అయ్యింది కాబట్టి నువ్వు ఓటీపీలు ఇచ్చావు. హౌ కమ్ షీ ఈజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎలా అయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. హౌ కమ్ ఎల్లో కార్డు రోహిత్కి ఇచ్చే అంత ఏం చేసాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ మీరు జడ్జిమెంట్ చేస్తున్నారా, ఫేవరిజం చేస్తున్నారా, సింపతి చేస్తున్నారా అనేది కూడా అర్థం కాలేదు. ఈ జడ్జెస్ గా కూర్చున్న అభిజిత్ కానీ, మగ్నమాధవి కానీ, మన నవదీప్ గారు కానీ జూరీ ఎందుకు మీరు ఒక్కొక్కసారి తీసుకున్న డెసిషన్స్ వరస్ట్గా అనిపిస్తాయి మామ. లిటరలీ వరస్ట్ డెసిషన్స్ ఫ్రమ్ జ్యూరీ అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇవ్వాల్సింది రోహిత్ ఈ ఎపిసోడ్లో నా దృష్టిలో అయితే. కానీ మీ సృష్టికి ఓన్లీ 1 పాయింట్ ఏంటంటే అక్కడ కీ చైన్ అన్న పెట్టిన తర్వాత కూడా జ్యూరీ చెప్పిన దాన్ని ఎవడైనా పాటిస్తాడు. చెప్పింది అది పాటించకపోతే మీరు ఒప్పుకోరు కదా, ఎక్కేస్తారు కదా వాళ్ళ మీదకి. సరే మళ్ళీ గేమ్ పాజ్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి అంటే ఒప్పుకుంది. ఏముంది అందులో? ఏమి లేదు కదా, బాగానే ఉంది కదా. ఒకరు తీసుకోదని మీరు చెప్పరు. రూల్స్ సరిగ్గా ఆడకపోతే సరిగ్గా ఆడలేదంటారు, సరిగ్గా ఆడి స్ట్రాటజీ చేస్తే కూడా గేమ్లో స్ట్రాటజీ చేసారంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ కాదు కానీ ఆవిడకి ఓటీపీలు వచ్చింది. ఆ ఓటీపీని మళ్ళీ తిరిగి ఆమెకి ఇచ్చేసారు వల్ల పవర్ కార్డులో పవర్ లేదు. ఈ పవర్ కార్డు యూజ్లెస్ కార్డ్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీరు ఎంతమంది ఫీల్ అయ్యారమో ఇది ఒక వన్ ఆఫ్ ద యూజ్లెస్ కార్డ్ అని చెప్పేసి. మరి మిగిలిన పవర్ కార్డులన్నా యూజ్ఫుల్గా వాడతారా, పవర్గా వాడతారా, పవర్ఫుల్గా వాడతారా అనేది చూడాలి. ఇది పవర్లెస్ యూజ్లెస్ కార్డు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇద్దరికి ఓటీపీలు వచ్చింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద పవర్ కార్డ్ అనేది లేదు. ఇంకా నో పవర్ కార్డ్, నో యూజ్ ఆఫ్ పవర్ కార్డ్స్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక మోస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చేసరికి జ్యూరీ వచ్చి ఒక్క చిన్న రీజన్ పట్టుకొని అతను ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గానో పట్టుకున్నాడు. మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత పట్టుకోలేదు కదా. సో ఆ ఒక్క రీజన్ పట్టుకొని రోహిత్కి ఇచ్చారు చూడండి, విచ్ ఇస్ అ వెరీ వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ జ్యూరీ. వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ ద జ్యూరీ. మీలో ఎంత మంది కోపం వచ్చింది రోహిత్కి ఇచ్చినప్పుడు. రోహిత్ వాళ్ళు ఎంత బాగా ఆడాడు. హ్యాండ్ రెజ్లింగ్ నుంచి టాస్క్ స్ట్రాటజీ వరకు మాట్లాడిన విధానం కానీ, గెలిచిన విధానం కానీ, క్యాప్టెన్గా తను తీసుకున్న డెసిషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. మీకు రోజు ఎపిసోడ్లో హైలైట్ అయ్యింది ఎవరు? రోహిత్. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాల్సింది రోహిత్కి. అలాంటి పర్సన్కి మీరు ఆ చిన్న మిస్టేక్, అసలు మిస్టేకే కాదు అది, అతనికి ఎల్లో కార్డు ఇవ్వటం విచ్ ఇస్ అ వరస్ట్ డెసిషన్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు గేమ్లో చూసి గేమ్ ఎవడు కరెక్ట్గా ఆడాడో వాడికి ఇవ్వటం కాదు, ఓవరాల్ ఎపిసోడ్లో కదా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఉండాల్సింది. వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ ద జ్యూరీ అని చెప్పొచ్చు. మీరు ఇవ్వాలంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆమన్ ఉన్నాడు, బిహేవియర్ చేయలేదు సరిగ్గా. ఇంకా చెప్పుకోవాలంటే దీపక్ ఉన్నాడు, దే ఈజ్ నాట్ స్టాండర్డ్ ఆన్ వన్ వర్డ్ అని చెప్పొచ్చు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పడం, అతను గెలుపు కోసం చేయడం కానీ గెలుపు ఉంచకపోవడం. సో నీ స్టాండ్ నీకు లేదని చెప్పకపోవటం. అతను కదా దీపక్ కదా మీరు ఇవ్వాల్సింది ఎల్లో కార్డ్. బట్ మీరు ఇట్ ఈస్ వెరీ రాంగ్. రోహిత్కి ఇవ్వటం అన్యాయం. బట్ హీఈస్ ద మోస్ట్ ఇంపాక్ట్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి రోహిత్. సో ఇది ఎపిసోడ్లో జ్యూరీ అసలు ఏం జ్యూరీ అయినా, మీరు ఏం జ్యూరీ అయినా చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ టైం చూసేటప్పుడు అన్ని కన్సిడర్ చేసుకోండి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే త్రూ అవుట్ ది ఎపిసోడ్ చూడాలి. మీరు ఎపిసోడ్లో ఒక తాడు పట్టుకున్నది చూసి ఇచ్చారు అండి, విచ్ ఈస్ అ వెరీ రాంగ్ డెసిషన్ బై ద జ్యూరీ అన్న ఫీలింగ్ వచ్చింది. సో మీలో ఎంత మందికి ఫీలింగ్ ఉందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడమా. సో ఇది మామ ఇవాళ రివ్యూ అయితే ఇలా జరిగింది. ఎలా అనిపించింది? ఆ యూజ్లెస్ పవర్ కార్డ్స్ అనిపించాయి, ఆ పిల్లని బ్యాష్ లమన్ అనిపించింది. సో నిబ్బి ఆశాలు మన రోహిత్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు జ్యూరీ అన్నట్టు అనిపించింది. సో ఇవాళ రివ్యూ అయితే ఇది మామ. మరి మోస్ట్ వాల్యుబుల్, మరి ఇంప్రెస్డ్ పర్సన్ మనకు వచ్చేసి రోహిత్ మామ. నో డౌట్ రోహిత్. చెప్పా కదా ఆ రీజన్స్తో రోహిత్ మోస్ట్ ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ ది ఎపిసోడ్ 9 వచ్చేసి రోహిత్ మామ. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పర్సన్, మీకు నచ్చిన పర్సన్ ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడమా మర్చిపోద్దు. అలాగే జియో హాట్స్టార్లో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓపెన్ చేసి ఓట్ వేసేసుకోండి, మీరు ఎవరిని బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్నారు అనేది. సో ఓకేనా, మర్చిపోద్దు. సో ఇక చెప్పే కదా,
ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి కరూర్ కపూరా ఎవరో వస్తున్నారు అన్నారు. అది అన్కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఆవిడే 100% ఇది సోషల్ మీడియా రూమర్, మీరు నమ్మొద్దు అని చెప్పి పెట్టారు. సో ఇంకో అతను, సో ఇది ఒక బిగ్ బాస్ 10 అప్డేట్. కన్ఫర్మ్డ్ కంటెస్ట్ అన్నారు కానీ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ కాదు, అది రూమర్స్ అని చెప్పి ఆమె అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది బిగ్ బాస్ 10కు ఉన్న అప్డేట్. సో కంటెస్టెంట్స్ అన్న అప్డేట్. ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు మామ, నేను అప్డేట్ ఇస్తా. ఆల్రెడీ వర్షిని ఇచ్చా, జబర్దస్త్ నరేష్ ఇచ్చా, రామ్ ప్రసాద్, వీళ్ళైతే 100% కన్ఫర్మ్డ్ లిస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారు అనేది. సో అది ఇవాళ ఎపిసోడ్ ఇది మామ. వీడియోని లైక్ చేయమా మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయి. వీడియో నచ్చితే హైప్ చేసి పడేమో. అంటే నెక్స్ట్ వీడియో ఉంటామా, బాయ్.